హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఊర్లో మా చిన్నమామయ్య వాళ్ళ కూతురు పెళ్ళి ఉందండి. అయితే మేము పెళ్ళికి ముందు రోజే వచ్చాము. పెళ్ళి అంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి కదండి. అయితే ఈరోజు పెళ్లి కూతురుని చేసే ఈవెంట్, అదే ఈ హడావిడంతా. అందుకే వీళ్ళంతా రెడీ అవుతున్నారు. బయట అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి. మామయ్య ఏమో మామిడి తోరణాలు కడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ టైం నైట్ 7:30 అవుతుంది. అయితే మేము సాయంత్రం 4:30, 5 ఆ టైంలో వాకిట్లో వచ్చిన చుట్టాలలో ఆడవాళ్ళమందరం కూర్చొని ఫస్ట్ పెళ్లి కూతురికి అయితే పెళ్లి గాజులు వేయించామండి. తర్వాత మేమందరం కూడా గ్రీన్ కలర్ గాజులు, పెళ్లి గాజులు వేసుకున్నాము. మీరు గాజులు పెట్టుకున్నారుగా, చూపియండి. ఏవి మీ గాజులు ఏవి? అందరు చూపియండి. నీ ఏత్తమ్మా గాజులు ఇట్లా చూపి, అట్లా పసుపు పెడుతుంది. పెళ్ళిళ్ళు కదండి, హడావిడిగా ఉంది. ఒకవైపు ఏమో చుట్టాలందరూ అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో వచ్చిపోయే వాళ్ళకు పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు. లోపల రెడీ అయ్యే వాళ్ళు ఇంట్లో రెడీ అవుతున్నారు. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నేను చూపియనా? హాయ్ చెప్పు. ఫోటోలు తీస్తున్నా. అలా వాళ్ళ నాన్నమ్మ అంటే ఎంత ప్రేమ అని పెడతా. ఇక్కడ చైర్లో కూర్చున్న ఆవిడ మా అమ్మమ్మ అండి, అంటే మా ఆయన వల్ల నానమ్మ. అయితే మేమందరం గాజులు పెట్టించుకుంటున్నప్పుడు ఆమె అక్కడ లేరు, తర్వాత వచ్చింది. అప్పుడు ఆమె కోసం అని తీసిపెట్టిన గాజులు వాళ్ళ నానమ్మకి వేస్తుంది మా ఆడపడుచు. చెప్పు, హాయ్ చెప్పు. అంతలోనే పిలిచినంత వరకు ఊర్లో ఆడవాళ్ళందరూ వచ్చారండి. ఇంకా వచ్చిన వాళ్ళకు బొట్టు పెట్టి పువ్వులు ఇచ్చి పెళ్లి కూతురుని చేయడం స్టార్ట్ చేశాం.
అంటారు. కాదు నానా ఇలా వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేశాక అమ్మాయి వాళ్ళ అమ్మ పసుపు రుద్ది ఒళ్ళంతా పసుపు రుద్ది మంగళస్నానం చేయించి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ బట్టలు పెట్టి అప్పుడు పెళ్లి కూతురులాగా రెడీ చేస్తారు. అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కొంచెం వేరుగా జరుగుతుంది, ఇంత లెంది ప్రాసెస్ ఉండదు. ఇక్కడ సింధు వాళ్ళ మమ్మీ పెట్టిన చీర కట్టుకొని వచ్చేసిందండి. ఇప్పుడు పువ్వులు పెళ్లి తిలకం పెట్టి అలంకరిస్తారు, తర్వాత ఒడి నింపుతారు. పిండి వంటలతో ఒడి నింపే ఆచారం అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ మాత్రమే చూస్తున్నాను. ఇది మాత్రం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. స్వీట్ ఇక్కడ పెళ్లి కూతురికి ఒడి నింపిన అప్పాలు బయట వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారండి.
ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ పెళ్ళికూతురుని చేయడము వడి నింపడము అంతా అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాల్లో ఎవరైనా అమ్మాయిని పెళ్ళికూతురుని చేయాలని అనుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు చేస్తున్నారు. చాలామంది చేశారండి. అందరినీ చూపిస్తే వీడియో లెంతీగా అవుతుందని కొంతమందిని చూపిస్తున్నాను. ఇక్కడ పెళ్లి బొట్టు ఫొటోస్లో లైట్గా ఉంది, డార్క్గా పెట్టమంటే నేనే పక్కన మా కోడలు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ హల్దీ కోసం రెడీ చేస్తున్నారండి అందరూ. ఇప్పుడు పెళ్లి కూతురు కొంచెం రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతుర్ని ఫొటోస్ దింపుతున్నాడు. ఇక్కడ లాస్ట్లో అందరం కూర్చొని భోజనాలు చేస్తున్నామండి. నెక్స్ట్ పెళ్ళి 16 రోజుల పండుగ ఇదంతా నెక్స్ట్ వీడియోలో పెడతానండి.